సేకరించిన ధాన్యాన్ని ఆనాటి ప్రభుత్వంలోనే టెండర్లు పిలిచి ఆ టెండర్లు పిలిచిన టెండర్లని కొన్ని ఉద్దేశపూర్వకంగా డ్రాగాన్ చేసుకుంటూ వస్తూ 2023 డిసెంబర్ 7వ తారీఖు నాడు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాని మీద ఒక పాలసీ డెసిషన్ తీసుకొని టెండర్లు ఫైనలైజేషన్ చేసిన తర్వాత ఏదైతే ధాన్యం మిల్లర్ల దగ్గర సైజబుల్ క్వాంటిటీ టన్స్ లో ఉందో ఆ ధాన్యాన్ని టెండర్ సిస్టమ్ లో డిస్పోజల్ చేసిన తర్వాత కూడా ఆ టెండర్ ఫ్రూట్ఫుల్ అవ్వలేదు. సుమారు 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఆనాటి ప్రభుత్వం 2022-23 సంవత్సరంలో మిల్లర్లకు ఇచ్చిన ధాన్యం రికవరీ కాలేదు. దీనికి సంబంధించిన అంశం కూడా ఈ రోజు కేబినెట్ లో డిస్కషన్ వచ్చింది. ఏ ధాన్యం అయితే మిల్లర్ల దగ్గర నుంచి 2022-23 సంవత్సరంలో ఇచ్చిన ధాన్యం రికవరీ కాలేదో ఆ ధాన్యానికి సంబంధించి న్యాయపరమైన అంశాలు క్షుణ్ణంగా పరిశీలించి ఆ ధాన్యాన్ని ఆ మిల్లర్ల దగ్గరే ఏదైతే టెండర్ వేసినప్పుడు వచ్చిన బిడ్ రేట్ ఉందో అది దొడ్డు ధాన్యానికి ఒక రకం, ఫైన్ ధాన్యానికి ఒక రకం బిడ్ ఏదైతే వచ్చిందో ఆ బిడ్ ప్రకారం ఆ మిల్లర్ల దగ్గర రికవరీ చేసే విధంగా ఎవరైనా మిల్లర్లో పేమెంట్ చేయకపోతే వారి మీద అవసరమైతే చట్టపరంగా పీడీ యాక్ట్ పెట్టడానికి కూడా ఈ ప్రభుత్వం వెనకడుగు వేయొద్దని కేబినెట్ లో నిర్ణయించి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు న్యాయపరమైన అంశాలు ఇతరత్రా కూడా మొబిలైజేషన్ కేబినెట్ సబ్ కమిటీ ఏవైతే ఉందో వారిని నిర్ణయం తీసుకునే అధికారాన్ని కేబినెట్ లో ఈరోజు ఇవ్వటం జరిగింది. అదే రకంగా రాష్ట్రంలో మత్స్య సహకార సంఘాలు ఉన్నాయి. వాటిది ఈ సహకార సంఘాలకు సంబంధించిన ఎలక్షన్స్ లేట్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన దాంట్లో పర్సనల్ ఇన్ఛార్జీల్ని మత్స్య సహకార సంఘాలకు సంబంధించిన సంఘాలకు పర్సనల్ ఇన్ఛార్జీల్ని నియమించడానికి కేబినెట్ ఈ రోజు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం సంఘంలో ఉన్న సభ్యులుగా ఉన్న వారిని పర్సనల్ ఇన్ఛార్జీలుగా ప్రభుత్వం నామినేట్ చేయాలని కూడా రాష్ట్ర కేబినెట్ నిర్ణయించడం జరిగింది. చివరగా గవర్నర్ కోటాలో నియమించే శాసన మండలి సభ్యులుగా ఒకటి ప్రొఫెసర్ కోదండరామ్ గారిని, రెండవది మహమ్మద్ అజరుద్దీ గారిని 2 పేర్లని కేబినెట్ ఆమోదించడం జరిగింది. ఇప్పుడు నా సహచర మంత్రివర్యులు ఏదైతే ఈ బీసీ అంశం మీద మొదటి నుంచి పోరాటం చేస్తూ వస్తున్నారో కేబినెట్ లో జరిగిన అంశాన్ని వారు వివరిస్తారు. పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యుడికి, అదేవిధంగా పత్రికలందరికీ నమస్కారం. ఈరోజు కేబినెట్ లో ముందు నుంచి మా ప్రభుత్వం ఏ విధంగానైతే 42% రిజర్వేషన్లకు సంబంధించి చిత్తశుద్దిగా కామారెడ్డి డిక్లరేషన్ మొదలుకుంటే ఇంటింటా సర్వే చేసి, సిపెప్ సర్వే చేసి, సబ్ కమిటీ రివ్యూ చేసి, దాని తదుపరి కేబినెట్ ఆమోదం పొంది సభలో చర్చకు పెట్టి అన్ని రాజకీయ పార్టీలు ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీతో సహా అందరూ కూడా 42% రిజర్వేషన్లకు ఆమోదింపజేసి దాన్ని గవర్నర్ గారికి పంపడం, గవర్నర్ గారి దగ్గర నుంచి రాష్ట్రపతి గారికి పంపడం కూడా జరిగింది. ఇది దాదాపు 4